Hello everyone, good evening. Welcome to PSR Academy. అందరూ బాగున్నారా? So today onwards, second year organic chemistry started. So today, haloalkanes and haloarenes. Okay. మనకి ఆర్గానిక్ మొత్తం మనకి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆర్గానిక్ కంప్లీట్ అయింది. సో సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో మనకి మెయిన్ కన్వర్షన్స్ ఇంపార్టెంట్. సో మీరు ఫస్ట్ ఇయర్ జీఓసి బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా సెకండ్ ఇయర్ ఆర్గానిక్ మనకి జేఈ మెయిన్స్లో సో మనం ఈజీగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం మీద ఆర్గానిక్ మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి. సో 8 క్వశ్చన్స్ మీరు తరువుగా నేర్చుకోవచ్చు. ఫిజికల్ పార్ట్ ఇన్ఆర్గానిక్ కన్నా ఆర్గానిక్ మీరు బాగా మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన కాన్సెప్ట్ మొత్తం అర్థమయ్యి కాన్సెప్ట్ మనం ఎలా అప్లై చేయాలో మొత్తం మనకి కన్వర్షన్స్ ఎక్కువ ఇస్తున్నాడు. సో మీరు జాగ్రత్తగా ఫస్ట్ ఇయర్ జీఓసి బాగా ప్రిపేర్ అయితే సో ఫస్ట్ ఇయర్లో మనకి నామిక్లేచర్ మీద క్వశ్చన్ వస్తున్నాడు, ఐసో మీద ఒకటి ఇస్తున్నాడు, ఒక ఎలక్ట్రాన్ డిస్ప్లేస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మెసోమెరిక్ రెజనెన్స్ మీద క్వశ్చన్ వస్తున్నాడు, క్వాంటిటేటివ్ అనాలిసిస్ మీద ఇస్తున్నాడు. ఎక్కువ 4 పార్ట్స్ మీద మనకు 4 క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకి హ్యాలో ఆల్కేన్స్ హ్యాలో ఐరన్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది ఖచ్చితంగా. ఆల్కహాల్, ఫినాల్, ఈథర్స్, కార్బనైల్ కాంపౌండ్స్, ఎమైన్స్, ఒక అండ్ బయోమాలిక్యూల్స్. సో ఈ విధంగా మనకి మెయిన్ టాపిక్స్ ఇక్కడ ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. సో ఇక్కడ మనకి మనం జేఈ మెయిన్స్లో కానీ నీటిలో కానీ ఆర్గానిక్ మీద మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ పార్ట్లో మనకి ఏంటంటే న్యూమరికల్స్ వస్తాయి, న్యూమరికల్స్ మనకి మిస్టేక్ రావచ్చు ఒక్కోసారి. ఒక ఇన్ఆర్గానిక్ వచ్చేసరికి మనకి ఇన్ఆర్గానిక్లో కూడా కెమికల్ బాండింగ్, ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండింగ్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ బాగా నేర్చుకోవచ్చు, మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ వచ్చే కోఆర్డినేషన్ కాంపౌండ్, డి అండ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ బాగా గెయిన్ చేసుకోవచ్చు. బాగా ఈజీగా టాపిక్స్ మనకి ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఆర్గానిక్ ట్రై చేయండి. సో ఆర్గానిక్ బాగా వచ్చిన తర్వాత ఇన్ఆర్గానిక్, తర్వాత ఫిజికల్ ట్రై చేస్తారు. ఓకే. సో టుడే ఆన్వర్డ్స్ సో ఈరోజు నుంచి మనం రెగ్యులర్గా మనం ఒక వీడియో అప్డేట్ చేస్తాము. ఓకేనా? ఆర్గానిక్ తర్వాత మనం ఇన్ఆర్గానిక్ పెట్టుకుందాము వీడియోస్. సో haloalkanes and haloarenes. Haloalkanes and haloarenes. ఈ haloalkanes మనకి అందరి నేమ్ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. haloarene కి అందరి నేమ్ ఏంటంటే ఎరైల్ హ్యాలైడ్స్. Okay, haloalkanes and haloarenes. Haloalkane another name is alkyl halide, haloarenes another name is aryl halides. So now haloalkanes. Sir, ఏంటి సార్ haloalkanes? పేర్లు చూడండి. haloalkanes మనకు తెలుసు హైడ్రోకార్బన్లో ఉన్న ఒక హైడ్రోజన్ ప్లేస్లోకి హాలోజన్ ఎంటర్ అయితే రీప్లేస్ చేసుకుంటే సో దాన్ని అప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారంటే హ్యాలో ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. సరే హాలోజన్స్ అంటే ఎవరంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ఆల్కేన్ మీథేన్. దిస్ నేమ్ ఈజ్ మీథేన్. సో మీథేన్లో ఒక హైడ్రోజన్ లాస్ అయ్యి దాని ప్లేస్లోకి ఒక హాలోజన్, ఎక్స్ అంటే హాలోజన్ సింబల్ ఎంటర్ అయితే మనకి ఎవరు ఫామ్ అవుతారు? ఒక హైడ్రోజన్ లాస్ అవుతుంది కాబట్టి CH4 అలా CH3 ఒక ఎక్స్ ఎంటర్ అవుతుంది. సో దిస్ నేమ్ ఈజ్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ మీకు డెఫినేషన్ చూడండి. haloalkanes, ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటంటే సో దిస్ హైడ్రోకార్బన్. ఇన్ హైడ్రోకార్బన్ వన్ హైడ్రోజన్ ఆటమ్ రీప్లేస్డ్ బై హాలోజన్ ఆటమ్ టు ఫార్మ్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఇక్కడ ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క జనరల్ ఫార్ములా మనకి సో CnH2n+2. దిస్ ఇస్ ద ఆల్కేన్ జనరల్ ఫార్ములా. మనం ఏం చేసిన హైడ్రోజన్ లాస్ చేస్తున్నాం కాబట్టి 2n+2 వల్ల 2n+1 వస్తుంది, దాని ప్లేస్లోకి ఎవరు వచ్చారు? ఎక్స్. సో దిస్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో వాట్ ఇస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కైల్ హ్యాలైడ్? CnH2n+1x. ఓకే, ఇది డెఫినేషన్ అండ్ జనరల్ ఫార్ములా. వాట్ ఇస్ ద haloalkanes? ఇన్ హైడ్రోకార్బన్ వన్ హైడ్రోజన్ ఆటమ్ రీప్లేస్డ్ బై సింపుల్గా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది. ఒక హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది, దాని ప్లేస్లో ఒక హాలోజన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 4 హైడ్రోజన్, ఒక హైడ్రోజన్ లాస్ దాని ప్లేస్లోకి హాలోజన్ వచ్చింది. సో దిస్ ఇస్ కాల్డ్ haloalkanes ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్.
క్లాసిఫికేషన్స్ మనకి క్లాసిఫికేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్ అమ్మ. సో ఇక్కడ ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్. ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్. సో మనం తీసుకున్న కాంపౌండ్లో చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చరికి మోనో ఆల్కైల్ హ్యాలైడ్ లేదా మోనో హాలో ఆల్కేన్స్. సెకండ్ వన్ డై ఆల్కైల్ హ్యాలైడ్. థర్డ్ వన్ పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్ రా మోనో ఆల్కైల్ హ్యాలైడ్, డై ఆల్కైల్ హ్యాలైడ్, పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి పేర్లోనే ఉందిరా. మోనో అంటే ఏంటి? సింగిల్. మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో ఒక హాలోజన్ మాత్రమే ఉంటే ఆ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఏమంటామంటే మోనో హాలో ఆల్కేన్స్ ఆర్ మోనో హాలో ఆల్కేన్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. సో వాట్ ఈస్ ద మోనో ఆల్కైల్ హ్యాలైడ్? ద కాంపౌండ్ హ్యావింగ్ వన్ హాలోజన్ ఆటమ్. మనం తీసుకున్న కాంపౌండ్లో ఒక హాలోజన్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటామంటే మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాం. సో వాట్ ఈస్ ద మోనో హ్యాలైడ్? ద కాంపౌండ్ హ్యావింగ్ వన్ హాలోజన్ is known as monoalkyl halide. It is further classified into three types. Those are primary alkyl halides, secondary alkyl halides, tertiary alkyl halides. అంటే మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ ని మళ్ళీ ఫర్దర్ గా 3 టైప్స్ గా క్లాసిఫై చేసాం. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి సార్ ఏంటి మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మూడు కాంపౌండ్ వచ్చి మనకి దిస్ కాంపౌండ్ హ్యావింగ్ వన్ క్లోరిన్ ఆటమ్, దిస్ కాంపౌండ్ హ్యావింగ్ వన్ క్లోరిన్ ఆటమ్, దిస్ కాంపౌండ్ ఆల్సో హ్యావింగ్ వన్ క్లోరిన్ ఆటమ్. మరి ఈ మూడు వన్ క్లోరిన్ ఆటమ్స్ ఉంటాయి కదా, దీన్ని ఏమంటాం? మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటారు. దిస్ 3 ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్. But in these 3, which is the primary, which is the secondary, and which is the tertiary alkyl halides? So, how to identify the primary, secondary, tertiary serum? Halogen attached carbon, this one. This carbon surrounding how many carbon? This carbon directly attached to one carbon. So, this is primary carbon. So, halogen attached to primary carbon is known as primary alkyl halides. Okay, మనం తీసుకున్న హాలోజన్ కాంపౌండ్ లో హాలోజన్ ఒక కార్బన్ కి అటాచ్ అయిందమ్మా. ఆ కార్బన్ అటాచ్ అయిన కార్బన్ సరౌండింగ్ ఓన్లీ వన్ కార్బన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఇప్పుడు చూడండి హాలోజన్ అటాచ్డ్ కార్బన్, దిస్ వన్, దిస్ కార్బన్ సరౌండింగ్, దిస్ కార్బన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు వన్ కార్బన్. సో దిస్ ఇస్ ద ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. See this alkyl halide, halogen attached carbon, this one run. This carbon surrounding, this side one carbon is there, this side one carbon is there. So this carbon attached to other carbons. So this is called 2-degree carbon. So this compound is 2-degree alkyl halide. See here, halogen attached carbon, this one, this surrounding 3 carbon is there. So this is a 3-degree carbon. So what is the primary alkyl halide? In alkyl halide, halogen attached to primary carbon. Halogen primary carbon attached అయితే that compound is called primary alkyl halide. Halogen attached to secondary carbon is known as secondary alkyl halide. Halogen attached to tertiary carbon is known as tertiary alkyl halides. Here see కొన్ని examples చూద్దాం. Identify primary, secondary, tertiary. Like this given one. In this two, see the primary, secondary, tertiary alkyl halide asking question. Here first to check the question. What is the asking question? Primary or secondary or tertiary asking. First to halogen attached carbon check cheyandi. So halogen attached carbon, this one. So this carbon surrounding how many carbons? 1, 2, 3.
So this carbon surrounding 3 carbon means this is a 3 degree carbon, this compound is 3 degree alkyl halide. Here halogen attached carbon, this one, this surrounding 3 1 2 3 carbon, so this is also 3 degree alkyl halide. Here halogen attached carbon, this one, this surrounding directly attached to 1 carbon drum, so this is the 1 degree alkyl halide. Here halogen attached carbon, this one, this surrounding 1 carbon 2 carbon 3 carbon, so 1 2 3, so this is a 3 degree alkyl halide. సో ఈ విధంగా మనకి ఇచ్చిన కాంపౌండ్లో 1 డిగ్రీ 2 డిగ్రీ 3 డిగ్రీ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే అది అటాచ్ అయిన కార్బన్ బేస్ చేసుకొని చెప్పుకుంటాం రా. సో హాలోజన్ ప్రైమరీ కార్బన్కి అటాచ్ అయితే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, సెకండరీ కార్బన్కి అటాచ్ అయితే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెర్షియరీ కార్బన్కి అటాచ్ అయితే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని మనం ఐడెంటిఫై చేస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్స్లో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్స్లో మోనో ఆల్కైల్ హ్యాలైడ్స్. మోనో ఆల్కైల్ హ్యాలైడ్లో ఫర్దర్గా 3 టైప్స్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. So next one, second one, dialkyl halide. Dialkyl halide means the compound having 2 halogen atoms. మనం తీసుకున్న కాంపౌండ్ లో 2 హాలోజన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ డైఆల్కైల్ హాలైడ్స్ రా. మళ్ళీ వాట్ ఈస్ డైఆల్కైల్ హాలైడ్? ద కాంపౌండ్ హ్యావింగ్ 2 హాలోజన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ డైహైడ్రిక్. ఓకేనా, 2 హాలోజన్ ఆటమ్ ఈజ్ నోన్ యాజ్ dihaloalkanes or dialkyl halides. It is further classified into 3 types. Geminal dihalide. ఈ జెమినల్ డైహాలైడ్ ఇంకో ఎందర్ నేమ్ రా? ఇథిలిడిన్ halide. Second one, vicinal dihalide. A another name is ethylene halide. Jemina ethylene halide, ethylene chloride or ethylene halide. Third one, terminal dihalide. Okay, చూడండి 3 names, 3 types అమ్మ. ఒక కాంపౌండ్ లో 2 హాలోజన్స్ ఉంటే దాన్ని డైఆల్కైల్ హాలైడ్ అని మళ్ళీ దాంట్లో క్లాసిఫికేషన్ చేసుకున్నాం. జెమినల్ డైహాలైడ్, విసినల్ డైహాలైడ్, టెర్మినల్ డైహాలైడ్. జెమినల్ డైహాలైడ్ ఇంకో పేరు ఇథిలిడిన్ హాలైడ్. విసినల్ కి అందర్ నేమ్ ఇథిలిన్, ఓకేనా, సారీ ఆల్కలిడిన్ రా, సారీ అమ్మా, ఆల్కలిడిన్, ఆల్కలిన్ హాలైడ్ రా. సరే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఇచ్చాడు CH3 CH2 CH ClCl, CH3 CHCl CHCl CH3 CH2 Cl CH2 CH2 CH2Cl, HCl. In these 3 compounds, how many halogen atoms are? This compound having 2 halogen, this compound having 2 chlorine atom, this compound also having 2 chlorine atom. So these 3 are example for dialkyl halides, correct? So in the dialkyl halides లో మరి ఎవరు జెమినాల, విసినాల, టర్మినాల? చూడండి సార్, ఎవరు జెమినాలు, ఎవరు విసినాలు, ఎవరు టర్మినాల్ అంటే ఎలా తెలుస్తుందంటే ఈ కాంపౌండ్ లో చూడండి 2 chlorine atoms are attached to this carbon. So the 2 halogens are attached to same carbon. Those compounds are called geminal dihalides. So what is the geminal dihalide? The compound having in compound the 2 halogens are attached to same carbon. Yes, this is one example. This is also one example. Here chlorine, here chlorine. These 2 chlorines are attached to same carbon. So that is called geminal dihalides. So what is the geminal dihalides? In compound the 2 halogen atoms are attached to same carbon. That is the geminal. So vicinal, see the compound. Here attached chlorine, here this carbon 1 chlorine, this carbon 1 chlorine. అప్పుడు ఈ 2 chlorine ఎక్కడ ఉండే? పక్క పక్కనే ఉన్నాడు. పక్క పక్కన అంటే ఇక్కడ adjacent అంటాం. The 2 halogens are attached to adjacent carbon atoms is known as vicinal dihalide. So what is the vicinal dihalide? The 2 in the compound the 2 halogens are attached to adjacent carbon atom is called vicinal dihalide. Next one, terminal dihalide. Terminal means end to end.
So here one end, here end. So one chlorine this end carbon, another chlorine this end carbon, that is called terminal dihalate. ఒక జెమినల్ డైహాలైడ్, ఇసినాల్ డైహాలైడ్, టెర్మినల్ డైహాలైడ్. ఇప్పుడు ఇక్కడ జెమినల్ డైహాలైడ్ ఇంకో పేరు ఆల్కలిడీన్ హ్యాలైడ్, ఇసినాల్కి ఆల్కలీన్ హ్యాలైడ్. ఇప్పుడు దీని నేమ్ చూద్దాం చూడండి. సో ఇక్కడ మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయా? 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ నేమ్ ఈస్ propylidene chloride. Propylidene chloride. This is 1 2 3 4 కార్బన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటాం? బ్యూటిలీన్ క్లోరైడ్. ఓకేనా? దట్ ఇస్ IUPAC నేమ్ రా. కామన్ నేమ్ ఇసినాల్ డైహాలైడ్, IUPAC నేమ్ ఆల్కలీన్ హ్యాలైడ్. ఆల్కలీన్ మీన్స్ బ్యూటిలీన్ chloride. Here geminal dihalide common name. So propylidene chloride is the IUPAC name. ఓకే, ఈ విధంగా మనం డైఆల్కైల్ హ్యాలైడ్స్ మనం క్లారిఫై చేసుకుంటాము. మనం పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్. మన పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో మనం ట్రై ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం రా. ట్రై ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే మనం తీసుకున్న కాంపౌండ్ లో 3 హాలోజన్స్ ఉన్నాయి. ఉంటే దీన్ని చూడండి CXX3 రా. దీని కామన్ ఏమంటాం అంటే హాలోఫామ్ అంటాం రా. ఏమంటామో? హాలోఫామ్. X3 హ్యాక్స్ అంటే హాలోజన్స్, హాలోఫామ్ అంటాం రా. ఇప్పుడు ఇక్కడ చూడండి X ప్లేస్ లో నేను క్లోరిన్ తీసుకున్నా CHCl3. దీని పేరు ఏమవుతుందంటే క్లోరోఫామ్. అదే క్లోరోఫామ్. బ్రోమిన్ తీసుకున్నారనుకోండి మీరు, బ్రోమోఫామ్. అయోడిన్ తీసుకుంటే ఐడోఫామ్. ఓకేనా? క్లోరోఫామ్, బ్రోమోఫామ్, ఐడోఫామ్. సో టెట్రా ఆల్కైల్ హ్యాలైడ్కి మనకి టెట్రా ఆల్కైల్ హ్యాలైడ్స్ ఇయర్ మనకి CCl4 కార్బన్ లేదా టెట్రా క్లోరో మీథేన్. ఒక కార్బన్ ఉంటే మీథేన్ అంటాం. 4 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి టెట్రా క్లోరో మీథేన్ అంటాం. ఆర్ కార్బన్ టెట్రా క్లోరైడ్. ఓకేనా? కార్బన్ టెట్రా క్లోరైడ్. ఇవి మనకి పాలీ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో మనకి కొన్ని నేమ్స్. దిస్ ద ఫస్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హాలోజన్ ఐటమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ హైబ్రిడైజేషన్. సెకండ్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ హైబ్రిడైజేషన్. సో ఇక్కడ బేస్డ్ ఆన్ హైబ్రిడైజేషన్ బేస్డ్ ఆల్రెడీ మనకి చూడండి హాలోజన్ sp3 కార్బన్ అటాచ్ అయితే చూడండి హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్ యాటమ్కి అటాచ్ అయినప్పుడు చూడండి ఏమేమి వస్తాయంటే ఇప్పుడు ఇలా తీసుకున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. What is the hybridization of this halogen attached carbon? sp3 carbon. This is also sp3 carbon. This is also sp3 carbon. Halogen sp3 carbon దీని ఏమని ఆల్రెడీ చెప్పుకున్నారా? 1 degree alkyl halide. This is the 2 degree alkyl halide. This is the 3 degree alkyl halide. So halogen attached to sp3 carbon atom లో సో ఇది తీసుకుంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి చూడండి CH2 double bond CHX. ఇక్కడ చూడండి హాలోజన్ ఎవరికి అటాచ్ అయింది? ఇక్కడ చూడమ్మా sp2 కార్బన్ కి అటాచ్ అయింది. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్ టు sp2 కార్బన్ beside double bond there. This compound name is vinyl halide. అక్కడ క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి ఇనైల్ క్లోరైడ్. So what is the enyl chloride? Halogen attached to sp2 carbon beside double bond ఉండాలి. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే ఎలైల్ క్లోరైడ్ ఆర్ ఎలైలిక్ హ్యాలైడ్స్ అంటాం. ఎలైల్ క్లోరైడ్. ఇక్కడ చూడండి హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు sp2 కార్బన్. ఇది sp2 కార్బనే కానీ ఎవరికి అటాచ్ అయింది? బెంజిన్ రింగ్ కి అటాచ్ అయింది. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు బెంజిన్ రింగ్. దోస్ కాంపౌండ్
నేమ్ ఈస్ ఎలైల్ హ్యాలైడ్ ఆర్ ఎలైల్ క్లోరైడ్. మనం క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి ఎలైల్ క్లోరైడ్. ఓకేనా. మనం హాలోజన్ sp2 కార్బన్కి అటాచ్ అయింది కదా, ఈ ఆల్కీన్లో ఇది ఆల్కీన్ పక్కన డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ హాలోజన్ అటాచ్ టు sp2 కార్బన్ బెంజిన్ రింగ్కి అటాచ్ అయింది కదా. సో బెంజిన్కి డైరెక్ట్గా హాలోజన్ బెంజిన్ రింగ్కి అటాచ్ అయితే సో దాన్ని ఎరైల్ హ్యాలైడ్స్ అంటాము. క్లోరిన్ తీసుకుంటే క్లోరైడ్, బ్రోమిన్ తీసుకుంటే బ్రోమైడ్, అయోడిన్ తీసుకుంటే అయోడైడ్. సో ఇనైల్ హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్ టు sp2 కార్బన్ బిసైడ్ డబుల్ బాండ్ ఉందిరా. సో దీన్ని ఏమంటాం అంటే ఇనైల్ క్లోరైడ్ అంటాం. ఏమంటాం? ఇనైల్ క్లోరైడ్ అంటాం. నెక్స్ట్ హాలోజన్స్ here CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2X. ఇక్కడ చూడండి హాలోజన్ ఎవరికి అటాచ్ అయిందిరా? sp3 కార్బన్కి అటాచ్ అయింది. sp3 కార్బన్ పక్కన ఆల్కీన్ ఉందిరా, డబుల్ బాండ్ ఉంది. హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ బిసైడ్ డబుల్ బాండ్ is there. This compound name is allylic halide. allylic halide. ఓకేనా. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ బిసైడ్ డబుల్ బాండ్ ఉంటే ఆ కాంపౌండ్ ఏమంటాం? ఎలైలిక్ హ్యాలైడ్స్ అంటాం. అదే ఇక్కడ చూడండి, బెంజీన్ CH2X. చూడండి హాలోజన్ ఎవరికి అటాచ్ అయిందమ్మా? sp3 కార్బన్. sp3 కార్బన్ పక్కన ఎవరు ఉన్నారు? బెంజీన్ రింగ్ ఉందిరా. sp3 కార్బన్ పక్కన బెంజీన్ రింగ్ ఉంటే సో ఈ కాంపౌండ్ ఏమంటామంటే బెంజైలిక్ హ్యాలైడ్. బెంజైలిక్ హ్యాలైడ్. ఒక చూడండి రెండు డిఫరెన్స్ మనకి. నాకు ఏం చెప్పుకున్నాము? ఇనైల్, ఇనైలిక్ ఆర్ ఇనైల్ రా. ఇంకోటి ఎరైలిక్ ఆర్ ఎరైల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి డిఫరెంట్ ఏంటి చూడండి. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు sp2 కార్బన్ పక్కన డైరెక్ట్ డబుల్ బాండ్కి అటాచ్ అయింది. ఇక్కడ చూడండి డబుల్ బాండ్కి అటాచ్ కావాలి. వీళ్ళిద్దరు మధ్యలో ఎవరు వచ్చారు? మనకి sp3 కార్బన్ వచ్చింది రా. కాబట్టి ఇక్కడ హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్ పక్కన డబుల్ బాండ్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ ఎలైలిక్. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు డబుల్ బాండ్, దిస్ నేమ్ ఈస్ ఇనైలిక్ ఆర్ ఇనైల్. హియర్ హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ బిసైడ్ బెంజీన్ రింగ్ ఈస్ దేర్, దిస్ కాల్డ్ బెంజైలిక్. హియర్ హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు బెంజీన్. దీనికి డిఫరెంట్ ఏంట్రా? హాలోజన్ కి బెంజీన్ మధ్యలో ఇక్కడ sp3 కార్బన్ వచ్చింది. సో దిస్ నేమ్ ఈజ్ ఎలైలిక్, దిస్ నేమ్ ఈజ్ బెంజైలిక్. ఈ నాలుగు నేమ్స్ మనకి ఇంపార్టెంట్ రా. ఏమేంటి ఇక్కడ? హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు sp2 కార్బన్ ఆల్కీన్, డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఆల్కీన్, దట్ ఈస్ కాల్డ్ ఆల్కీన్ డబుల్ బాండ్ కార్బన్ రా, దట్ ఈస్ కాల్డ్ ఇనైలిక్ రా. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్, ఎరైల్. ఓకే. హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్ బిసైడ్ డబుల్ ఆల్కీన్ ఈస్ దేర్, that is called allylic. Halogen directly attached to sp3 carbon, sp3 carbon attached to benzene ring, benzylic. మనకి ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మన జేఈ. మనకి 24 అడిగాడు రా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనైలిక్ హ్యాలైడ్స్ అని అడిగాడు రా. ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకు ఐడెంటిఫై హౌ టు ఐడెంటిఫై ఇనైలిక్, ఎలైలిక్ ఆర్ బెంజైలిక్ ఇలా ఇచ్చాడు రా. In this compound, see the allylic, benzylic or aryl. చూడండి ఇక్కడ హాలోజన్ ఎవరికి అటాచ్ అయిందిరా? sp2 కార్బన్ డైరెక్ట్ డబుల్ బాండ్ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇనైలిక్. హియర్ హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ పక్కన మనకి డబుల్ బాండ్ ఉందిరా, దిస్ నేమ్ ఈజ్ ఎలైలిక్. హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ పక్కన డబుల్ బాండ్ ఉందిరా, దిస్ ఈజ్ ఆల్సో ఎలైలిక్. హాలోజన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్ రా, ఎరైల్. హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ పక్కన మళ్ళీ sp3 ఉందిరా, దిస్ ఇస్ ద నార్మల్ రా 1 degree alkyl halide, దిస్ ఇస్ ద 1 degree alkyl halide. హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్, sp3 కార్బన్ పక్కన బెంజీన్ రింగ్ వచ్చిందిరా, సో దిస్ ఇస్ కాల్డ్ బెంజైలిక్. ఓకే. ఈ విధంగా మనకి మన 2025-24 ఈ క్వశ్చన్ అడిగారు జేఈలో.
ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలైలిక్ గ్రూప్ అని అడిగాడు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనకి క్వశ్చన్ కాంపౌండ్స్ ఇస్తారు 4 ఆప్షన్స్లో. ఎలైలిక్ ఎవరు, ఇనైలిక్ ఎవరు, ఎరైలిక్ ఎవరు, బెంజైలిక్ ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి మనకి. హాలోజన్ డైరెక్ట్గా sp2 కార్బన్కి అటాచ్ అయ్యి డబుల్ బాండ్ ఉంటే ఇనైల్ రా. హాలోజన్ అటాచ్ టు డైరెక్ట్లీ బెంజిన్ దగ్గర ఎరైల్. హాలోజన్ అటాచ్ టు sp3 కార్బన్ పక్కన డబుల్ బాండ్ ఉంటే ఎలైలిక్. హాలోజన్ అటాచ్ టు sp3 పక్కన మనకు బెంజిన్ రింగ్ ఉంటే బెంజైలిక్ ఆల్కైల్ హాలైడ్స్ రా. సో ఇది సెకండ్ క్లాసిఫికేషన్ రా. నెక్స్ట్ నామిక్లేచర్. మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ మనకి కామన్ నేమ్ రా. సిఎన్ మీన్స్ కామన్ నేమ్ రా. కామన్ నేమ్ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్. ఐఎన్ మీన్స్ ఐయూప్యాక్ నేమ్ రా. ఐయూప్యాక్ నామిక్లేచర్ వచ్చరికి హ్యాలో ఆల్కేన్స్ రా. హ్యాలో ఆల్కేన్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇలా ఇచ్చాడు CH3CH2Cl అని ఇచ్చాడు. దిస్ కామన్, వాట్ ఈస్ ద కామన్ నేమ్? కామన్ నేమ్ ఏం చెప్పుకున్నాం? ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ మీన్స్ కార్బన్ ఆటమ్స్. Here how many carbon atoms are? 2 carbon atom. 2 carbon means ethyl. Chlorine is there. This common name is ethyl chloride. Ethyl chloride. IUPAC name ra. Haloalkane. Chloro. This name is chloroethane. Chloroethane. కామన్ నేమ్ ఇథైల్ క్లోరైడ్ రా. ఐయూప్యాక్ నేమ్ క్లోరోఇథేన్. ఇప్పుడు ఇది ఇచ్చాడు CH3 ఇంపార్టెంట్ అమ్ము. ఇలా ఇచ్చాడు రా. వాట్ ఈస్ ద కామన్ నేమ్? ఏ కామన్ నేమ్ ఇంపార్టెంట్ రా ఇక్కడ దీనికి. సో యర్ కామన్ నేమ్ ఈజ్ చూడండి, లాస్ట్ టు సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఇలా ఉంటే దీన్ని ఐసో గ్రూప్ అంటాం రా. ఏమంటాం? ఐసో గ్రూప్. లాస్ట్ టు సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఇలా ఉంటే దిస్ ఇస్ ఐసో గ్రూప్. మొత్తం ఎన్ని ఉండే 1 2 3 4 గ్రూప్స్ ఉండే కాబట్టి దిస్ నేమ్ ఈస్ ఐసోబ్యూటైల్ క్లోరైడ్. ఐయూప్యాక్ నేమ్ రా. హ్యాలో ఇక్కడ చూడండి, క్లోరిన్ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటే 1 2 3 రా. ఓకేనా? 2 మిథైల్ అయితే ఆల్ఫాబెట్ క్లోరోరా మిథైల్ ఎవరు వస్తారు మనకి? 1 క్లోరో, 2 మిథైల్ ప్రోపేన్. ఓకేనా? ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూడండి, కామన్ నేమ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇలా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, లాస్ట్ టు సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్స్ ఉండే కదా. ఇలా 2 మిథైల్ ఉంటే దీన్ని ఈ గ్రూప్ నేమ్ అంటామంటే నియో గ్రూప్ అంటాం రా. సో దిస్ కామన్ నేమ్ ఈస్ 1 2 3 4 5 కార్బన్స్ ఉండేరా. దిస్ నేమ్ ఈస్ నియోపెంటైల్ క్లోరైడ్. వాట్ ద కామన్ నేమ్? నియోపెంటైల్. సో వాట్ ఇస్ ద నియో అంటే లాస్ట్ టు సెకండ్ కార్బన్ దగ్గర 2 మిథైల్ గ్రూప్స్ ఉంటాయి. ఇది మొత్తాన్ని నియో అంటాం రా. లాస్ట్ టు సెకండ్ కార్బన్ ఒక మిథైల్ ఉంటే దీన్ని ఐసో గ్రూప్ అంటాం రా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చాడు రా. CH3 CH2 CHCl CH3 రా. ఇప్పుడు ఏ సెకండరీ కార్బన్ కి అటాచ్ రా. దిస్ ఇస్ కామన్ నేమ్ ఇంపార్టెంట్ రా. యువర్ కామన్ నేమ్ ఈస్ సెకండరీ. సింబల్ రా SCC డాట్ అని పెడతారా. సెకండరీ 4 కార్బన్స్ కాబట్టి బ్యూటైల్ క్లోరైడ్. సెకండరీ బ్యూటైల్ క్లోరైడ్ రా. ఇలా ఇచ్చాడు CH3Cl. టెర్షరీ కార్బన్ కి అటాచ్ రా. దిస్ కామన్ నేమ్ ఈస్ టెర్షరీ రా. TERT అని రాసి డాట్ పెడతాను. టెర్షరీ 4 కార్బన్స్ కాబట్టి టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ రా. టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ రా. ఇవి మనకి నామిక్లేచర్స్ రా. మనకి కొంచెం రిపీట్ అవుతున్నాయి. మనకి కామన్ నేమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు. సో నెక్స్ట్ MOP రా. MOP అంటే మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్.
మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ రా. సో ఇక్కడ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్లో ఫస్ట్ ప్రిపరేషన్ రా మనకి ఫ్రమ్ ఆల్కేన్. సో ఆల్కేన్ నుంచి మనం ఆల్కైల్ హ్యాలైడ్ తయారు చేస్తాం రా. సో ఈ ప్రాసెస్ పేరు ఏంటంటే హాలోజినేషన్ అంటాం. ఏమంటాం? హాలోజినేషన్ రియాక్షన్ చేస్తాం రా. ఇక్కడ చూడండి మనకి హాలోజన్స్తో ఆల్కేన్ని హాలోజన్తో రియాక్షన్ చేస్తాం రా. హాలోజన్స్లో మనకి రియాక్టివిటీ ఆర్డర్ చూడండి. మనకి హాలోజన్స్కి రియాక్టివిటీ ఆర్డర్ మనకి ఫ్లోరిన్కి ఎక్కువ, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్ రా. సో దిస్ ద రియాక్టివ్ హాలోజన్స్ రియాక్టివిటీ ఆర్డర్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిలో చూడండి అమ్మ, ఫ్లోరిన్ మనకి హైలీ రియాక్టివ్ రా. కాబట్టి ఇక్కడ హైలీ రియాక్టివ్ కాబట్టి హైలీ రియాక్టివ్ కాబట్టి హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ జరుగుతుందా. హైలీ ఎగ్జోథర్మిక్, ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుందా. అందుకని మనం దీన్ని కన్సిడర్ చేసుకుని మనం దీన్ని ఉపయోగించాలి. ఎక్కడ ఫ్లోరిన్తో రియాక్షన్ జరిగింది. ఎందుకని హైలీ రియాక్టివ్ కాబట్టి హైలీ ఎగ్జోథర్మిక్, ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది మనం రియాక్షన్ చేస్తున్నప్పుడు. దానివల్ల మనకి ఏంటంటే మనం అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేసుకోలేము రా. సో ఇక్కడ అయోడిన్ రా లెస్ రియాక్టివ్ కాబట్టి ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది రా. ఏంటమ్మా? రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది. సో దాన్ని రివర్సిబుల్ కంట్రోల్ చేయడం మనం కొన్ని రియేజెంట్స్ ఉపయోగిస్తాం, తర్వాత డిస్కస్ చేద్దాం. అందుకే మీకు మ్యాక్సిమమ్ హాలోజనేషన్, క్లోరినేషన్, బ్రోమినేషన్ మనకి ఎక్కువ రాసుకుంటాం రా. ఒకవేళ ఫ్లోరినేషన్ అసలు రాయము, అయోడినేషన్ కూడా మనం తక్కువ రాస్తాం రా. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఇది మనకి రియాక్టివిటీ ఆర్డర్ రా ఫ్రమ్ ఆల్. ఇప్పుడు మనకి చూడండి క్లోరినేషన్ రా. చూడండి మనం మీథేన్ తీసుకున్నారా, మీథేన్ని క్లోరిన్తో రియాక్షన్ చేస్తున్నాము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ రా. మనకి ఫోటోకెమికల్ రియాక్షన్ కూడా అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఫోటో హాలోజినేషన్ అంటాం రా. సో ఇక్కడ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ జరిగే రియాక్షన్ అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. ఏంటమ్మా? ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుందా. ఇక్కడ మనకు వచ్చే ప్రోడక్ట్ చూడాలి ఏంటి, మనకి ఒక హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతుంది, దాని ప్లేస్లోకి క్లోరిన్ వస్తుందిరా. సో CH3Cl బై ప్రోడక్ట్ ఎవరు వస్తారంటే HCl. ఇక్కడ H ఇక్కడ Cl కలిసి ఇది వస్తుంది. ఇక్కడ మనకి మెకానిజం ఇంపార్టెంట్ రా. సో మెకానిజం బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఇక్కడ ఫిరాడికల్ మెకానిజం జరుగుతుందని చెప్పుకున్నారు. సో మెకానిజం ఇక్కడ ఇది 3 స్టెప్స్ ప్రాసెస్ రా. 3 స్టెప్స్లో జరుగుతుందమ్మా. అంటే 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ని ఏమంటాం అంటే చైన్ ఇనిషియేషన్ అంటాం రా. ఏంటమ్మా? చైన్ ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్ రియాక్షన్ స్టార్ట్ కావడానికి ప్రొసీడ్ చేసేదాన్ని ఇనిషియేటర్ ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే ఇక్కడ చూడండి మనకి రియాక్టెంట్స్ ఎవరు? మీథేన్, క్లోరిన్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళలో ఎవరు ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంటే Cl2 ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ Cl2 అనేది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ కాబట్టి మనం జీవోసిలో నేర్చుకుంటాం. బాండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. సో ఇక్కడ బాండ్ ఈ విధంగా బ్రేక్ అవుతుంది. ఏ క్లీవేజ్? దీన్ని ఏమంటామంటే హోమోలైటిక్ క్లీవేజ్. హోమోలైటిక్ క్లీవేజ్లో మనకి ఏమవుతుంది, ఈ బాండ్లోంచి ఒక ఎలక్ట్రాన్ ఇది తీసుకుంటుంది. మనకి ఎవరు ఫామ్ అవుతారంటే Cl రాడికల్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు? Cl రాడికల్ రా. దిస్ ఇస్ కాల్డ్ చైన్ ఇనిషియేషన్ రా. నెక్స్ట్ సెకండ్ స్టెప్ రా చైన్ ప్రాపగేషన్. చైన్ ప్రాపగేషన్లో మనకి మెయిన్ ప్రొడక్ట్స్ వస్తాయి. ఈ 2 ప్రొడక్ట్స్ ఎక్కడ వస్తాయంటే ఇనిషియేషన్ స్టెప్లో రావురా, ఎక్కడ వస్తే ప్రాపగేషన్లో వస్తాయి. అవునా కాదు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో రియాక్టెంట్ ఎవట్రా? CH4. ఈ CH4 అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఫామ్ అయిన రాడికల్స్ ఉన్నాయి కదా, ఒక క్లోరిన్ రాడికల్తో కలిసి CH3లోంచి ఒక H ఇక్కడ చూడండి CH3H రా బాండ్ బ్రేక్ అయ్యి ఒక రాడికల్ H రాడికల్ Cl రాడికల్ కలిసి బయటకు వస్తాయిరా. మిగిలింది ఎవరు? CH3 రాడికల్ అండ్ HCl. చూడండి CH4 ఇక్కడ Cl రాడికల్తో రియాక్షన్ జరుగుతుందా. CH4 నుంచి ఒక బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది, ఒక H రాడికల్ ఈ Cl రాడికల్ కలిసి HCl వస్తుంది. మిగిలింది ఎవరు? CH3 రాడికల్. సో ఇక్కడ చూడండి బై ప్రోడక్ట్ ఆల్రెడీ ఇక్కడ HCl వచ్చింది, ఇక్కడ వచ్చిందిరా. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫామ్ అయిన మిథైల్ రాడికల్ ఉంది కదమ్మా. ఈ మిథైల్ రాడికల్ ఫర్దర్గా క్లోరిన్తో రియాక్షన్ జరుగుతుందిరా. మళ్ళీ బాండ్ బ్రేక్ అవుతుందిరా. ఇది రాడికల్. మనకి ఇక్కడ ఎవరు వస్తారంటే CH3 రాడికల్. ఈ CH3 రాడికల్ కలిసి CH3Cl వస్తుంది. ఇంకోటి ఎవరు వస్తారు? క్లోరిన్ రాడికల్.
కాబట్టి ఇక్కడ చూడండి చైన్ ప్రాపగేషన్లో మనకి మెయిన్ ప్రొడక్ట్ ఇక్కడ ఎవరు మనకి రియాక్షన్ మెయిన్ ప్రొడక్ట్ మిథైల్ క్లోరైడ్ HCl. సో ఇది మెయిన్ ప్రోడక్ట్, ఇది బై ప్రోడక్ట్. సో మెయిన్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ రెండు మనకి ఎక్కడ ఫామ్ అయినా చూడండి చైన్ ప్రాపగేషన్ స్టెప్ అయినా చూడండి ఇక్కడ HCl ఫామ్ అయింది ఫస్ట్, తర్వాత మిథైల్ క్లోరైడ్ ఫామ్ అయింది. సో ఇది చైన్ ప్రాపగేషన్. నెక్స్ట్ వన్ చైన్ టర్మినేషన్. చైన్ టర్మినేషన్ అంటే ఏంటంటే మనం రియాక్షన్ కంటిన్యూ కాకుండా స్టాప్ చేయడానికి ఆపేస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి రాడికల్స్ ఫామ్ అవుతుంది. ఆ రాడికల్స్ అనేది మనకి అన్స్టేబుల్గా ఉంటాయి కాబట్టి స్టెబిలిటీ కోసం ఏ రోజుతో రియాక్షన్ జరుగుతూ ఉంటాయి. అందుకని మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏంటంటే ఆపేయడం కోసం ఏం చేస్తామంటే ఏ రాడికల్స్ ఫామ్ అవుతుంది క్లోరిన్ రాడికల్ ఇద్దరు జాయింట్ చేస్తే క్లోరిన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. తర్వాత మిథైల్ రాడికల్ రెండింటిని జాయింట్ చేస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారంటే మీథేన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మిథైల్ రాడికల్ ప్లస్ Cl రాడికల్ కలిస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారంటే CH3Cl. సో ఇది చైన్ టర్మినేషన్ అంటే ఎండింగ్ స్టెప్ అనమాట. రియాక్షన్ స్టాప్ చేయాలి. స్టాప్ చేయాలంటే మనకి ఇక్కడ ఫామ్ అయిన రాడికల్స్ మొత్తాన్ని ఏం చేస్తున్నాము మాలిక్యూల్గా మార్చేసాం. అంటే అన్స్టేబుల్ కాంపౌండ్ స్టేబుల్గా మార్చేసాము రాడికల్స్ని. ఈ అన్స్టేబుల్గా ఉంటే కానీ స్టెబిలిటీ కోసం మాలిక్యూల్గా మారిపోయింది. రియాక్షన్ మనకి ఏమవుతుందంటే స్టాప్ అవుతుంది. ఇది మనకి ఆల్కేన్స్లో ఫ్రమ్ ఆల్కేన్స్ నుంచి మనం ఆల్కైల్ హ్యాలైడ్ తయారు చేస్తే ఫస్ట్ క్లోరినేషన్ ప్రాసెస్లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా క్లోరినేషన్లో మనకి ఏ టైప్ ఆఫ్ మెకానిజం జరుగుతుందని అడుగుతాడు. చైన్ ఏంటి ఫిరాడికల్ మెకానిజం. సో ఫిరాడికల్ మెకానిజం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అన్నప్పుడు మనకి ఈ మెకానిజం 3 స్టెప్స్లో జరుగుతుంది. చైన్ ఇనిషియేషన్, చైన్ ప్రాపగేషన్, చైన్ టర్మినేషన్. సో చైన్ ఇనిషియేషన్ అంటే ఏంటంటే రియాక్షన్ స్టార్ట్ చేయడానికి ప్రొసీడ్ చేయడానికి ఫస్ట్ ఎవరు ఇన్వాల్వ్ అవుతారంటే హాలోజన్ సార్. సో ఇక్కడ హాలోజన్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్ కాబట్టి బాండ్ బ్రేక్ అవుతుందా, బ్రేక్ అయ్యి ఈడొక ఎలక్ట్రాన్ తీసుకుంటాడు. దాన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం. ఇక్కడ రిప్రజెంటేషన్ హోమోలైటిక్ క్లీవేజ్ రిప్రజెంటేషన్. సో 1 క్లోరిన్ రాడికల్, ఎందరు క్లోరిన్ రాడికల్. చైన్ ప్రాపగేషన్ ఇంకా మిగతా రియాక్టెంట్ ఎవరు CH4. ఈ CH4 ఏం చేస్తుందంటే ఆ Cl రాడికల్ తీసుకొని ఇక్కడ CH4లో ఒక H రాడికల్ బయటకు వస్తుంది. H రాడికల్ Cl రాడికల్ కలిసి HCl ఫామ్ అవుతుంది. ఇంక మిగిలిన ఇక్కడ CH3 రాడికల్. అగైన్ మళ్ళీ ది CH3 రాడికల్ రియాక్ట్ విత్ క్లోరిన్ మాలిక్యూల్ టు ఫార్మ్ CH3Cl ప్లస్ Cl రాడికల్ వస్తుంది. ఇంకా చైన్ టర్మినేషన్ అంటే ఏంటంటే మనకు ఫామ్ అయిన రాడికల్స్ మొత్తాన్ని ఏం చేస్తున్నాం అంటే క్లబ్ చేస్తున్నాం. Cl రాడికల్ నుంచి Cl2, మిథైల్ రాడికల్, మిథైల్ క్లోరిన్ ఈ రెండు మనకి ఇలా వస్తున్నాయి. సో ఇది మనకి క్లోరినేషన్. ఇది మనకి ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఆల్కేన్స్ని క్లోరినేషన్ సిమిలర్ టు బ్రోమినేషన్. బ్రోమిన్ తీసుకుంటే బ్రోమినేషన్ వస్తుంది మనకి. ఓకే, అంటే మనం బ్రోమినేషన్ చెప్పుకోవాల్సిన అవసరం లేదురా, ఇది బ్రోమినేషన్. నెక్స్ట్ దీంట్లోనే ఐడోనేషన్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఐడోనేషన్ చూడండి, మీరు ఇప్పుడు మీథేన్ తీసుకున్నారు. మీథేన్ అయోడిన్తో రియాక్షన్ చేస్తే మనకు మామూలుగా ఎవరు ఫామ్ అవుతారు మిథైల్ అయోడైడ్ ప్లస్ బై ప్రోడక్ట్ ఎవరు వస్తున్నారు HI. మనకి ఇక్కడ యాక్చువల్గా HI ద స్ట్రాంగ్ రెడ్యూజింగ్ ఏజెంట్. స్ట్రాంగ్ రెడ్యూజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ద ఇన్వాల్వ్ ఇన్ ఆక్సిడేషన్. ఇక్కడ నాకు చెప్పుకున్నాం మీరు ఐడోనేషన్ రియాక్షన్ అయోడిన్ జరుగుతున్న లెస్ రియాక్టివ్. స్టార్టింగ్లో చెప్పాం లెస్ రియాక్టివ్ కాబట్టి రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుందని చెప్పాం. అవునో కాదో చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. బై ప్రోడక్ట్ HCl, మన క్లోరినేషన్ తీసుకుంటే HCl, బ్రోమినేషన్ తీసుకుంటే HBr, అయోడిన్ తీసుకుంటే HI బై ప్రొడక్ట్స్. ఇయర్ HI ద స్ట్రాంగ్ రెడ్యూజింగ్ ఏజెంట్. సో స్ట్రాంగ్ రెడ్యూజింగ్ ఏజెంట్ కాబట్టి ఇది ఏమవుతుంది ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతుందా. ఆక్సిడేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. ఈ HI అనేది బాండ్ బ్రేక్ అవుతుందిరా. మళ్ళీ HI అనేది ఈ హైడ్రోజన్ ఇచ్చేస్తుంది. ఈ హైడ్రోజన్ ఇది తీసుకొని మళ్ళీ ఎలా వస్తుంది బ్యాక్ ఇలా రివర్సిబుల్ రియాక్షన్ వస్తుందిరా. సో ఇలా రివర్సిబుల్ రియాక్షన్ వస్తుందంటే మరి మన దానికన్నా యూజ్ లేదు. అందుకని మనం దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఇది స్ట్రాంగ్ రెడ్యూజింగ్ ఏజెంట్ కాబట్టి దాన్ని ఆపోజిట్ చేయడానికి ఎవరిని తీసుకుంటామంటే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకుంటాము. HiO3 కానీ HNO3 కదా. These are iodic acid. This name is iodic acid. This name is nitric acid. These two are acts as a HiO3 and HNO3 are acts as strong oxidizing agents. స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి బ్యాక్వర్డ్ రియాక్షన్ రాదు. రియాక్షన్ ఏముంది స్టాప్ చేసి సింగిల్ ఫార్వర్డ్ రియాక్షన్ మాత్రమే జరుగుతుంది. ఇది మనకి ఇంపార్టెంట్.
నేను ఐడోనేషన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అది యూజ్ అని అడుగుతుంటాడు. ఎవరెవరమ్మా? అయోడిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్ ఐడోనేషన్ రియాక్షన్స్. సార్ ఎందుకు రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుందా? బై ప్రోడక్ట్ ఎవరు? హెచ్ఐ. ఇయర్ హెచ్ఐ ద స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ రా. స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి మనకి ఈజీగా ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరుగుతుంది, బ్యాక్వర్డ్ రియాక్షన్ వస్తుంది. ఈ హెచ్ మళ్ళీ దీంతో రియాక్షన్ జరిగి CH4 బైక్ వస్తుంది, రివర్సిబుల్ వస్తుంది. దానివల్ల మనకి యూజ్ ఉండదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరగకుండా, రివర్స్ రియాక్షన్ జరగకుండా ఉండడం కోసం పైన యారో మార్క్ మీద ఎవరిని తీసుకుంటున్నాము? స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ తీసుకుంటున్నారా. వాట్ ఆర్ ద స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? అయోడిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇది ఒక టైప్ క్వశ్చన్ రా మనకి. మనకి క్వశ్చన్స్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్ అడుగుతున్నారు. దీని మీద ఒక కాంపౌండ్ ఇస్తాడు. చూడమ్మా, హౌ టు రైట్ మోనో హాలోజన్ ప్రొడక్ట్స్ రా. మనకి హౌ టు రైట్ మోనో హాలోజినేషన్ ప్రొడక్ట్స్. ఒక ఆల్కేన్ ఇస్తాడు, దాని క్లోరినేషన్ కానీ బ్రోమినేషన్ చేసినప్పుడు ఎన్ని మోనో హాలోజన్ ప్రొడక్ట్స్ వస్తాయి అని మనం క్వశ్చన్ అడుగుతుంటాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి, CH3 CH2 CH3 ఇచ్చాడు. దీన్ని క్లోరినేషన్ చేసినప్పుడు హౌ మనీ మోనో ఆల్కైల్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయని అడుగుతాడు. హౌ మనీ మోనో క్లోరిన్ తీసుకున్న క్లోరో ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, బ్రోమైన్ తీసుకుంటే బ్రోమ్. సో మీరు చూడాల్సింది ఏంటంటే ముందు వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో దిస్ ఇస్ ద 1 degree కార్బన్ రా, దిస్ ఇస్ ద 2 degree కార్బన్, దిస్ ఇస్ ఆల్సో 1 degree కార్బన్. సో హాలోజన్ ఎక్కడ అటాచ్ అయినా సేమ్ వస్తుంది, ఎందుకంటే టెర్మినల్ రెండు సేమే ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే 1 chlorine వస్తుంది, ఇక్కడ తీసుకుంటే 1 chlorine వస్తుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఇక్కడ కానీ తీసుకుంటే వస్తుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ తీసుకుంటే 2 chloro ప్రోడక్ట్ వస్తుంది. మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయిరా? సెకండ్ కార్బన్ దగ్గర ఒకటి తీసుకుంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ప్రైమరీ కార్బన్ దగ్గర తీసుకుంటే ఒక ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి ఈ కాంపౌండ్ని మనం హాలోజినేషన్ చేస్తే ఎన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి? 2 మోనో ఆల్కైల్ ప్రొడక్ట్స్ వస్తాయిరా. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి, ఇలా ఇచ్చాడు. దీన్ని బ్రోమినేషన్ చేసాం. బ్రోమినేషన్ చేస్తే ఎన్ని ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుందని అడిగాడు. హౌ మనీ మోనో బ్రోమో ప్రొడక్ట్స్ అని అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? చెక్ ద కార్బన్ ఆటమ్స్. సో దిస్ ఇస్ ద 1 degree కార్బన్, దిస్ ఇస్ ద 2 degree కార్బన్, దిస్ ఇస్ ద 3 degree కార్బన్, దిస్ ఇస్ ద 1 degree, దిస్ ఇస్ ద 1 degree. చూడండి, ఇక్కడ యాడ్ అయినప్పుడు ఒకటి వస్తుంది, ఇక్కడ యాడ్ అయితే ఒక ప్రోడక్ట్ వస్తుంది, ఇక్కడ యాడ్ అయితే ఒక ప్రోడక్ట్. మరి ఇక్కడ చూడండి, ఈ 1 degree, ఈ 1 degree, ఈ 1 degree సేమా డిఫరెంటా? చూడండి, ఇక్కడ ఈ 1 degree డిఫరెంట్, ఈ 2 degrees సేమ్. ఎందుకని ఇక్కడ యాడ్ అయినా సేమ్ నేమ్ వస్తుంది, ఇక్కడ యాడ్ అయినప్పుడు డిఫరెంట్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఐసో గ్రూప్లో ఉన్న 2, ఇది ఐసో గ్రూపే కదా, ఐసో గ్రూప్లో ఉన్న 2 మిథైల్ గ్రూప్ ప్రైమరీ కార్బన్స్, 2 ప్రైమరీ కార్బన్, ఈ ప్రైమరీ కార్బన్ సేమ్ కాదు, వీడు డిఫరెంట్, వీళ్ళిద్దరు సేమ్. గుర్తుపెట్టుకోండి, ఐసో గ్రూప్ కానీ నియో గ్రూప్ దగ్గర ఉన్న 2 మిథైల్ గ్రూప్ ఐసో గ్రూప్, నియో గ్రూప్లో 3 మిథైల్ గ్రూప్ తీసుకున్నప్పుడు ఆ 3కి ఒక ప్రోడక్ట్ వస్తుందిరా. ఇది చివరి దానికి ఒక ప్రోడక్ట్ వస్తుంది. కాబట్టి మీకు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయిరా? 4. ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఈ 2 చోట్ల ఒకటి వస్తుంది. చూడండి, ఫస్ట్ 1 ఇక్కడ తీసుకున్నారా, 1 ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్, 3 ప్రోడక్ట్, 4 ప్రోడక్ట్. సో ఈ విధంగా మనకి 4 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఓకేనా, ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి? 4 ప్రోడక్ట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి క్వశ్చన్ ఏం అడుగుతారంటే స్ట్రక్చరల్ ఐసోమరిజం 4 రా, స్టీరియో ఐసోమరిజం అడుగుతాడు రా. స్టీరియో ఇన్క్లూడింగ్ స్టీరియో అంటాడు. హౌ మనీ స్ట్రక్చరల్ లేక హౌ మనీ మోనో హాలో ప్రొడక్ట్స్ ఆర్ హౌ మనీ మోనో, సారీ ఇక్కడ బ్రోమిన్ కదమ్మా, సరే ఇక్కడ బ్రోమిన్ క్లోరిన్ తీసుకుంటాం. హౌ మనీ మోనో క్లోరో ప్రొడక్ట్స్ ఇన్క్లూడింగ్ స్టీరియో ఐసోమరిజం అని అడుగుతుంటారు, లేకపోతే ఎక్స్క్లూడింగ్ అంటాడు. ఇన్క్లూడింగ్ అంటే కౌంట్ చేసుకోవాలి, ఎక్స్క్లూడింగ్ అంటే వాటిని అవసరం లేదు. ఎవరు సార్ స్టీరియో ఐసోమర్స్ అంటే? జామెట్రికల్ ఐసోమిజము అండ్ ఆప్టికల్ ఐసోమిజం రా. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం మనకి ఆల్కిడ్స్ కాదు, ఇక్కడ ఆప్టికల్ ఐసోమిజం మనకి ఎక్కువ వస్తుంది, జామెట్రికల్ డబుల్ బాండ్ ఉండదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఆప్టికల్ ఐసోమిజం ఉందంటే ఖచ్చితంగా కైరాల్ కార్బన్ ఉండాలి. కైరాల్ కార్బన్ అంటే ఏంటి సార్ అంటే కార్బన్ సరౌండింగ్ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఆ కార్బన్ మనం కైరాల్ కార్బన్ అంటాం. ఇక్కడ చూడండి,
ఈ హాలోజన్ ఎవరికైతే చెందిన దీంట్లో కైరాల్ కార్బన్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఇది ఎవరు మనకి CH2 CH2 CH CH3 CH3 CH2 రెండు హైడ్రోజన్ సేమ్ ఉండేరా, నో కైరాల్. కార్బన్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలిరా. ఇలా 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటే ఈ కార్బన్ మనం కైరాల్ కార్బన్ అంటాం. కానీ ఇక్కడ చూడండి CH2 ఉంది, నో కైరాల్. CH2 నో కైరాల్. ఇక్కడ CH రా, బట్ ఇక్కడ మిథైల్ ఉంది, నో కైరాల్. కాబట్టి ఈ కాంపౌండ్ నో ఆప్టికల్ ఐసోమరేషన్. ఈ కాంపౌండ్ రండి CH3 రా, నో కైరాల్. ఇక్కడ చూడండి అమ్మా CH, ఇది CH3 క్లోరిన్, ఈ మొత్తం ఒక గ్రూప్ రా. కాబట్టి దిస్ ఈజ్ ద కైరాల్ కార్బన్. ఇయర్ CH నో కైరాల్. నెక్స్ట్ ఇయర్ CH3 CH2 C ఇక్కడ CH3 ఇక్కడ CH3 నో కైరాల్. ఇయర్ CH3 CH2 ఇయర్ సీరల్ CH3 ఈ గ్రూప్ ఇథైల్ గ్రూపు, ఇక్కడ హైడ్రోజను, ఇది CH2Cl డిఫరెంట్ గ్రూప్. కాబట్టి దిస్ ఇస్ ద కైరాల్. కాబట్టి కాంపౌండ్లో మొత్తము 6 ఉండేరా. 6లో ఇక్కడ చూడండి 1 2 3 4 స్ట్రక్చరల్ ఐసోమర్స్ రా. ఇక్కడ చూడండి కైరాల్ కార్బన్ ఉందిరా. సో కైరాల్ కార్బన్ ఉందంటే మనకి ఏం చేయాలి, డి ఫామ్ ఉంటుంది, ఎల్ ఫామ్ ఉంటుంది. రెనాన్షియమర్స్ అంటాం మనం. జస్ట్ ఒకటి 2 ఉంటాయి, డి ఫాము ఎల్ ఫామ్. కానీ ఇక్కడ చూడండి దీన్ని 2గా తీసుకోవాలి. 1 2 3 4 5 6 ఓకే. టోటల్ 4 మొత్తం 4 స్ట్రక్చరల్ ఐసోమర్. టోటల్ ఐసోమర్స్ వచ్చేసరికి 6 రా ఓకేనా. టోటల్ ఐసోమర్స్ అంటే ఇన్క్లూడింగ్ స్ట్రక్చర్ అండ్ స్టీరాయిడ్ ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 6. ఇందుకు డబల్ చేసుకోవాలి కైరాల్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఓన్లీ స్ట్రక్చర్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఏంట్రా 4. ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇలా ఇచ్చాడు. దీన్ని క్లోరినేషన్ చేసినప్పుడు హౌ మెనీ మోనో క్లోరో ప్రొడక్ట్స్ ఫామ్ అవుతుందని అడిగాడు. ఇప్పుడు ఇది ఎవరు మనకి నియో కార్బన్ నియో గ్రూప్ నియో పెంటేన్. ఇక్కడ ఏడైనా నా చెప్పుకున్నాం నియో కార్బన్కి సరౌండింగ్ అన్ని మిథైల్ ఉండే 1 2 3 4 మిథైల్ ఉండే. ఇక్కడ యాడ్ అయినా ఇది 1 డిగ్రీ, దిస్ ఇస్ ఆల్సో 1 డిగ్రీ 1 డిగ్రీ 1 డిగ్రీ 4 డిగ్రీ. సో ఇక్కడ మనకి 4 డిగ్రీ దగ్గర యాడ్ కావు. ఈ 3 ఎక్కడ యాడ్ అయినా మీకు వచ్చే ప్రోడక్ట్ సేమే రా. CH3 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 CH2 Cl. అంటే హౌ మెనీ మోనో ప్రొడక్ట్స్ రా, 1 మోనో క్లోరో ప్రొడక్ట్ ఫామ్. గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రా. నియో పెంటేన్ క్లోరినేషన్ చేసిన బ్రోమినేషన్ చేసిన మనకి ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయంటే ఒక్క ప్రోడక్ట్ వస్తుందిరా. ఎన్ని వస్తాయమ్మా, ఒక ప్రోడక్ట్ వస్తుందిరా ఓకే. ఇది మనకి ఈ విధంగా మనం క్లోరినేషన్ని బ్రోమినేషన్ చేసినప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్స్ రా ఓకేనా. ఒక క్వశ్చన్ చూద్దాము. చూడండి ఏమడిగారంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్ అమ్మా, maximum number of isomeric monochloro derivation which obtained from 2, 2, 5, 5 tetrahexane. By chlorination. చూడండి ముందు కాంపౌండ్ ఏమి ఇచ్చాడు, 2, 2, 5, 5 టెట్రాహెక్సేన్. హెక్సేన్ అంటే మనకి 6 కార్బన్స్. సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ అన్నాడు, థర్డ్ 4th 5th కార్బన్ దగ్గర మిథైల్ అన్నాడు.
దీన్ని క్లోరినేషన్ చేశాను. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయి చూడండి. నా చెప్పాను నియో కార్బన్ ఈ ముగ్గురు ఎక్కడైనా 1 డిగ్రీ 1 డిగ్రీ 1 డిగ్రీ 2 డిగ్రీ 2 డిగ్రీ 1 డిగ్రీ 1 డిగ్రీ 1 డిగ్రీ. సో ఇక్కడ ఈ 1 డిగ్రీ ఎక్కడైనా మొత్తం మనకి సేమ్ ఎరా ఎన్ని ప్రోడక్ట్స్ వస్తాయంటే ఒక ప్రోడక్ట్ వస్తుందిరా, అంతేనా? 1 ప్రోడక్ట్. ఇక్కడ తీసుకుంటే 1 ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ తీసుకున్న సేమ్ ఎరా. మరి ఎన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి చూడండి. CH3 దిస్ ఇస్ వన్ ప్రోడక్ట్ రా. సెకండ్ డిగ్రీ ఇక్కడ యాడ్ అయినా సేమ్ నేమ్ ఏమొస్తుందిరా మనకి CH3 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 CH Cl దిస్ ఇస్ ద కైరాల్ కార్బన్ రా. చూడండి ఈ గ్రూప్ వేరు ఆ గ్రూప్ వేరు, ఇటు గ్రూప్స్ డిఫరెంట్, ఇటు 4 కార్బన్స్ 4 డిఫరెంట్ ఉన్నాయి. సో కాబట్టి ఒక కైరాల్ కార్బన్ ఉందిరా, ఒకటి నార్మల్. సో టోటల్ ఐసోమర్స్ ఎన్ని, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఐసోమరిక్ మోనోపోర్ ప్రొడక్ట్ రా. టోటల్ ఎన్నమ్మా 3 ప్రొడక్ట్స్ రా. ఎన్ని 3. సో వాట్ ఇస్ ఆన్సర్ 3. ఓకేనా? ఈ 1 డిగ్రీ కార్బన్ 1 ప్రోడక్ట్ రా. ఈ 2 డిగ్రీ 1 ప్రోడక్ట్. బట్ this 2 degree product is the chiral carbon. So chiral carbon means they have 2 round. Okay. So ఇది మనకి one type of question రా మనకి. ఓకేనా? So this is the first preparation from alkanes. So next second preparation from alkenes. It will come tomorrow. Okay, bye.